నమస్కారం ఎల్జీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ ఏపీలో భారీ వర్షాలు, పలు జిల్లాలకు హెచ్చరికలు చేసిన వాతావరణ శాఖ అధికారులు. చంద్రబాబుకు సెప్టెంబర్ 1 మర్చిపోలేని రోజు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సంబరాలు. తెలంగాణ ప్రజలకు అలర్ట్, మీ సేవలో కొత్తగా 9 రెవెన్యూ సేవలు, భూపరిపాలన ప్రధాన కమిషనర్ కీలక నిర్ణయం. ఏపీలో రేషన్ కార్డులు ఉన్న వారికి గుడ్ న్యూస్, సెప్టెంబర్ నెల బియ్యంతో పాటుగా పంచదార పంపిణీకి చర్యలు. తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని చెప్పారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దన్నారు. కోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో శని, ఆదివారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జీవితంలో మరపురాని రోజు. 1995లో ఆయన ఇదే రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 1995 సెప్టెంబర్ 1 కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన సీఎం అయ్యారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా కూడా నిలిచారు. అయితే చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ 1తో 30 ఏళ్లు కానుండడంతో సమాజానికి ఆయన చేసిన సేవలను ప్రజలకు తెలియజేసేందుకు టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేస్తోంది. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోనుగంట్ల కోటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. నారా చంద్రబాబు మొదటిసారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి సెప్టెంబర్ 1కి 30 ఏళ్లు అవుతుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర చరిత్రలోని గొప్ప మలుపన్నారు. ఉమ్మడి రాష్ట్రాల్లో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ ప్రజల మనసులో చెరగని ముద్ర వేశాయన్నారు. చంద్రబాబు విజన్ 2020 ప్రణాళికను ఎగతాళి చేశారని, కానీ ఇప్పుడు అదే నిజమైన కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. అయితే 2 రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశం చర్చకు రాగా మంత్రులందరూ చంద్రబాబుకు ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని మీ సేవా కేంద్రాలు పౌరులకు పలు రకాలైన ప్రభుత్వ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మీ సేవా కేంద్రాల ద్వారా మరో 9 రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మండల కేంద్రాల్లోని ఎంఆర్ఓ కార్యాలయాల్లో కాకుండా ప్రజలకు అవసరమైన వివిధ ధృవీకరణ పత్రాలను మీ సేవా కేంద్రాల నుంచి ఆన్లైన్ ద్వారా అందించాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ కీలకంగా నిర్ణయించారు. ప్రస్తుతం ఎంఆర్ఓలు నేరుగా జారీ చేస్తున్న పత్రాలను ప్రజలు నేరుగా మీ సేవా కేంద్రాల నుంచి ఆన్లైన్లో పొందేలా చర్యలు చేపట్టారు. కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన 9 రకాల పత్రాలకు సంబంధించిన వివరాలు మీ సేవ ఆన్ బోర్డులో ఉంచేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం జిల్లా కలెక్టర్లను ఆదేశాలు జారీ చేశారు. పౌరుల పేరు మార్పిడి, తరచూ జారీ చేసే ఆదాయం, కుల తదితర ధృవీకరణ పత్రాలు, లోకల్ క్యాండిడేట్, విద్యార్థులకు అవసరమైన స్టడీ గ్యాప్ సర్టిఫికేట్, క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్, మార్కెట్ విలువ, మైనార్టీ ధృవీకరణ, ఖాస్రా, పహానీల వంటి పాత ధృవీకరణ పత్రాలు, ROR1 సర్టిఫైడ్ కాపీలు సైతం మీ సేవా కేంద్రాల నుంచి జారీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెల నుంచి బియ్యంతో పాటుగా పంచదార పంపిణీకి చర్యలు తీసుకుంది. జూన్లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది. రేషన్ సరుకుల సరఫరాలో అవకతవకలు జరిగాయని గుర్తించింది. పంచదార ప్యాకెట్లలో తూకాల్లో తేడాలున్నట్లు తేలింది. పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ రాష్ట్రంలోని వివిధ పౌర సరఫరాల గోదాముల్లో తనిఖీలు చేశారు. పంచదార ప్యాకెట్లకు సంబంధించి తూకాల్లో తేడాలున్నట్లు గుర్తించారు. అందుకే జూలై, ఆగస్టు నెలల్లో కార్డుదారులకు పంచదార పంపిణీ ఆపేశారు. ఆ లోపాలను సరిచేసి రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు పంచదార సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నారు అధికారులు. ప్రస్తుతం సరైన తూకంతో పంచదార ప్యాకెట్లను సిద్ధం చేశారు. అంతేకాదు చక్కెర ప్యాకెట్ రంగు మార్చి ఇప్పటికే పౌర సరఫరాల గోడౌన్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం, పంచదార సరఫరా చేస్తున్నారు. సెప్టెంబర్లో బియ్యంతో పాటుగా పంచదార ఇచ్చేందుకు సన్నాహాలు చేశారు. గోధుమ పిండి, కందిపప్పు సరఫరా టెండర్ల దశలో ఉండడంతో ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్టోబర్ నుంచి వాటిని కూడా పంపిణీ చేస్తామంటున్నారు పౌర సరఫరాల శాఖ అధికారులు. ఒక్కొక్క రేషన్ కార్డుకు పంచదార ప్యాకెట్ 1/2 కేజీ 17 రూపాయలకి ఇస్తారు. అది ఏఈవై అంత్యోదయ అన్న యోజన కార్డుకు కేజీ 13 రూపాయలకు అందిస్తారు. మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల పంట పండింది. వరంగల్ ఎనిమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కలకు రికార్డు ధర పలుకుతోంది. నెల రోజులుగా తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ మొక్కజొన్న శుక్రవారం భారీ ధర పలికింది. మార్కెట్ చరిత్రలోని ఎన్నడూ లేని విధంగా హైయెస్ట్ రికార్డు ధర పలికింది. క్వింటా మొక్కలకు 2,960 రూపాయల ధర వచ్చినట్లు మార్కెట్ అధికారులు వెల్లడించారు. కాగా మొక్కజొన్నకు మంగళవారం 2,885, బుధవారం 2,911, గురువారం 2,936 రూపాయల ధర వచ్చింది. ఎన్నడూ లేని విధంగా మొక్కజొన్నలు రికార్డు ధర పలకడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి మొక్కజొన్న సాగు లాభసాటిగా ఉందని అంటున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు మార్కెట్ శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 1 తేదీలోపు నేడు సెప్టెంబర్ 1 తేదీలో వారాంతపు సెలవులు కాగా సెప్టెంబర్ 2 అమావాస్య సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. తిరిగి సెప్టెంబర్ 3 నుంచి మార్కెట్లో క్రయ విక్రయాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు. బుధవారం నుంచి రైతులు తమ పంటను మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది మరియు వార్డు ముఖ్య నాయకులతో కలిసి ఆయా సచివాలయం పరిధిలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 4000 పెన్షన్ను ఉదయం 6 గంటలకే ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తోందని అన్నారు. మిగిలిన హామీలను కూడా అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ, కూటమి ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు, రాష్ట్ర నాయకులు బుల్లెట్ రమణ, దంపూరి భాస్కర్ యాదవ్, మన్యం శ్రీనివాసులు, 28వ వార్డు నాయకులు జయకుమార్, మునికుమార్, మహబూబ్ పాషా, 37వ వార్డు సుబ్బారావు, కుమార్, రజని, సాగర్, 47వ వార్డు కౌన్సిలర్ అన్న అనిత, సుధాకర్, మురళి, ప్రమీళ, కుమారమ్మ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తాం. వస్తానా. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 5 గంటల నుంచి సెప్టెంబర్ 1వ తేదీ ఇవ్వాల్సిన పెన్షన్ని ఆగస్టు 31వ తారీఖునే ఇవ్వడం జరుగుతోంది. అది కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా చెప్పిన మాట ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా చేయగలిగే చరిష్మా కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో పెన్షన్లు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఆయన ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం, ఎన్టీఆర్ మొదలుపెట్టిన పెన్షన్ కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు 3000 నుంచి 4000 చేశారు. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి చేపడతారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో 102 సచివాలయాల్లో 19,131 మంది లబ్ధిదారులకు వివిధ రకాలైన 28 రకాలైన పెన్షన్లకు పంపిణీ కార్యక్రమం ఈరోజు దాదాపు 75% ఇప్పటికే పూర్తయింది. మిగిలిన 25% కూడా సాయంకాలం 5 గంటల లోపల ఇంటింట్లో లేకపోయినాడు ఎక్కడున్నారో అక్కడ వెతికి ఇవ్వగలిగే శక్తి మన సచివాలయానికి అప్పగించడం జరిగింది. ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఇది ఇంటికే వెళ్ళి పెన్షన్ కార్యక్రమం ఇస్తున్నారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా డోన్పట్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పురపాలక సంఘ ఆధ్వర్యంలో చేపట్టిన వనం మనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి విచ్చేశారు. రోడ్లకు ఇరువైపులా చెట్లను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధిష్టానం అనతి మేరకు వనం మనం అనే కార్యక్రమం అంతటా చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వారి ఇంటి ముందు చెట్లను నాటాలి. చెట్లను అధికంగా నాటడం వల్ల పచ్చదనం పెరిగి సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ప్రకృతిని కాపాడుకోవచ్చని, కాలుష్యాన్ని అరికట్టడానికి చెట్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అనంతరం ఐటీఐ ఇన్స్టిట్యూట్ ప్రహారీగూడ ముందు గుడిసెల్లో జీవనం సాగిస్తున్న వృద్ధురాలి గుడిసెను గత ప్రభుత్వం వారు తొలగించారని, తాను రోడ్డున పడ్డానని ఎమ్మెల్యేతో మొరపెట్టుకోగా తక్షణమే తనకు ఆసరా చూపాలని సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు. మా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో కలిసి కూడా మనం కింద ప్రోగ్రామ్ ఇచ్చారు. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే మనం గ్రీనరీ డెవలప్ చేసుకోవాలి. దానివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. తద్వారా వర్షాలు పడే మంచి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా చోట్ల చెట్టు కొట్టేస్తున్నాం, పొల్యూషన్ అవుతుంది, బాగా పొల్యూట్ అవుతుంది. దాంతోపాటు వర్షాలు కూడా రావట్లేదు. ఎందుకంటే చెట్లు బాగుంటే వాతావరణం చల్లగా ఉంటుంది,
చెట్లు కూడా మేఘాలు ఆకర్షించుకొని వర్షం పడే పరిస్థితి ఉంది. అవన్నీ ఏర్పాటు చేయాలి. కాబట్టి తప్పకుండా అందరూ కూడా పెద్ద ఎత్తున ఎవరైతే కొత్త ఇంటి కట్టుకుంటారో ప్రతి ఇంటికి చెట్లు నాటుకోవాలి. ఒక పద్ధతి పోతే మనగా పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. మనకు కూడా సకాలంలో వర్షం పడే ఫ్యూచర్లో సకాలంలో వర్షం పడే అవకాశం ఉంది. మనకు వర్షాలు లేవు, మన ఋతువాలు మర్చిపోయినాం. సముద్రంలో తుఫాను పెడితే వర్షాలు వస్తున్నాయి. అటు పరిస్థితి లేకుండా అంతగా కష్టపడితే ఒక 5-10 ఏళ్ళలో తప్పకుండా మనకు నైరుతి పవనాలు వస్తే మనకు ఋతువాలు వస్తాయి. తద్వారా మనకు వర్షం వచ్చే అవకాశం ఉన్నాయి. కానీ అందరూ కూడా నా రిక్వెస్ట్ అంటే ఈ కార్యక్రమంలో జీవితం చేయాలి. అందరూ కూడా రేపు పొద్దున ప్రతి ఇంటి ముందు చెట్లు ఆడుకుంటూ జరుపుకొని దాన్ని కాపాడితే మన ప్రాంతం బాగుంటుంది, మన ఏరియా బాగుంటుంది, మన శాసనం చెప్పి ఆ తరఫున డోర్ తరఫున ఆంధ్రప్రదేశ్ తరఫున మీకు తెలియజేసుకుంటా అంతా కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా డోన్పట్నంలో యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేసి తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూపీఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డోన్ డివిజన్ ఆధ్వర్యంలో డోన్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట డోన్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ అధ్యక్షతన చేపట్టిన నిరసన ప్రదర్శనల కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉపయోగపడని యూపీఎస్ విధానాన్ని తీసుకురావడం అంటే ఉద్యోగులను మరోసారి మోసం చేయడమేనని విమర్శించారు. 2004 కంటే ముందు నియామకం పొందిన ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్ లేకపోయినా పెన్షన్ ఇస్తే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో 2004 సెప్టెంబర్ తర్వాత నియామకం పొందిన వారికి కాంట్రిబ్యూషన్ చెల్లించాలని చెప్పడమే కాకుండా దాన్ని షేర్లలో పెట్టడం అనేది అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉపయుక్తమైన పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని కోరారు. అనంతరం డోన్ మండల తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ హరీష్ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ కర్నూలు జిల్లా కార్యదర్శి లక్ష్మీదేవి, ప్యాపిలి మండల అధ్యక్షులు కృష్ణనాయక్, భార్గవి తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. యూటీఎఫ్ జిందాబాద్, యూటీఎఫ్ జిందాబాద్, యూటీఎఫ్ లాంగ్ లివ్, యూటీఎఫ్ లాంగ్ లివ్. మరి వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఫెడరేషన్, యూటీఎఫ్, యూటీఎఫ్, యూటీఎఫ్. ఈరోజు మరి ప్యాబిలి, కృష్ణగిరి, డోన్ మండల ఉపాధ్యాయులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ పిలిపించినటువంటి ఈ సందర్భంగా డోన్ తాలూకా స్థాయిలో అనేక మంది ఉపాధ్యాయులు మరి సిఐటి కార్యకర్తలు అలాగే ఎన్జిఓ నాయకులు వచ్చి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ముందుగా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కేంద్ర ప్రభుత్వం 2004 జనవరి 1వ తారీఖు నుంచి ఈ సిపిఎస్ ను అమలు చేస్తా ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం 2004 సెప్టెంబర్ 1 నుంచి ఈ యొక్క సిపిఎస్ ను అమలు చేస్తా ఉంది. ఇక్కడ మనం చూస్తే దాదాపు ఈ కార్యక్రమంలో 15 మంది దాకా ఉన్నట్టున్నారు సిపిఎస్ నుంచి. చాలా సంతోషం. ఇంతవరకు సిపిఎస్ కార్యక్రమాలకు వచ్చినటువంటి ఏ కార్యక్రమం చూసినా కూడా ఏ 2, 3, 4 వచ్చేవాళ్ళు. కానీ ఈ రోజు మాత్రం చాలా సంతోషంగా ఉంది. సిపిఎస్ నుంచి కార్యకర్తలు చాలా మంది రావడం జరిగింది. ఇలాగే ఈ కార్యక్రమాలకు ఇంకా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ మరి ఈ యొక్క సిపిఎస్ కార్యక్రమం గురించి గత 2018 నుంచి కూడా చాలా ఉధృతంగా మన యూటీఎఫ్ చేస్తా ఉంది. మరి వైజాగ్ నుంచి ఇటు హిందూపూర్ నుంచి మరి అనేక సార్లు మనము నడకతో విజయవాడకు చేరుకోవడం జరిగింది. దాదాపు 1 వారం రోజుల పాటు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎలాంటి మనకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. కానీ తర్వాత అదే అదనుగా మరి జగన్మోహన్ రెడ్డి ఏమో వత్తాసు పలికి 1 వారంలో సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పడం, దానికి మనమంతా కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి ఏకమై దానికి మద్దతు ఇచ్చి మనము సపోర్ట్ చేయడంతో మరి అవలీలగా ఆ రోజుల్లో 151 సీట్లతో ఆయన ముందుకు రావడం జరిగింది. మరి ఈ రోజు అదే సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పేసి దాదాపు 5 సంవత్సరాలు మనం నానబెట్టి చివరికి 1 ఇయర్ ముందు జీపీఎస్ అమలు చేస్తున్నామని చెప్పేసి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ను తీసుకొచ్చి పెట్టారు. ఈ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ లో మనకు ఇచ్చేటువంటి లాభం ఎంత అంటే ఒకటి ఫైనల్ గా మనకు చెప్పింది మీ యొక్క పెన్షన్ సగం మాత్రం ఇవ్వగలుగుతాను. అంటే మన యొక్క జీతము
చివరి బేసిక్ ఎంతైతే ఉందో అందులో సగం ఇవ్వగలుగుతారని చెప్పడం జరిగింది. కానీ మన కాంట్రిబ్యూషన్ మాత్రం అలాగే ఉంటుంది. మరి 10% కాంట్రిబ్యూషన్ చేస్తూ ఆ విధంగా చేయాల్సిన పరిస్థితి. సిపిఎస్ కు జీపీఎస్ కు పెద్ద తేడా కనపడలేదు కాబట్టి మన నాయకులు దాన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా మరి దొడ్డిదారిన అందరూ ఎమ్మెల్యేలు వాళ్ళ పంచన ఉన్నందున దాన్ని జీవో రూపంలో కూడా అమలు చేశారు. ఆ జీవోను కూడా ఎప్పుడు ప్రవేశపెట్టినారు? ఈ మధ్య కాలంలో చంద్రబాబు గవర్నమెంట్. కందుకూరు బాలాపూర్ మండలాల రైతులకు 50% మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం మండల కేంద్రంలోని అతిథి గృహంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు రుణమాఫీ పూర్తి చేయకుండా రైతుల దృష్టి మళ్లించడానికి హైడ్రాన్ తెరపైకి తెచ్చారన్నారు. రుణమాఫీ చేయడానికి కుటుంబ సభ్యుల వివరాలతో ఏం పనుందని మాజీ మంత్రి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అది నాకు నంబర్ కావాలి. సొసైటీ తెచ్చుకోలేదు. చూస్తారు కదా చూపించేది వాళ్ళు ఇచ్చే డేటా ఇస్తారు కదా. ఎప్పుడైనా లోన్ తీసుకుంటారు సార్ మీరు చెప్పిన క్షేమంలో నేను ఇక్కడ వెళ్ళినా లేదు సేమ్ ఉంది సార్. అక్కడ మీ వల్ల ఈ నంబర్ చెప్పడానికి ఈ నంబర్ అవసరం లేదు. ఎక్కడైనా ఇచ్చిన నెంబర్ అడుగుతారు. ఎంతమంది అప్పు తీసుకున్నారని నెంబర్ అడుగుతున్నారు. మీరు చెప్పండి మరి ఎంతమంది తీసుకున్నారో చెప్పాలి. నేనేంటి మండల్స్ వాళ్ళకు కూడా అంత లెక్కలోకి వెళ్ళాలి. మరి అదేం పడుతుందమ్మా? మరి ఎందుకు వచ్చినట్టమ్మా? ఎందుకు వచ్చినట్టు అని అడుగుతున్నారు. మరి ముఖ్యమంత్రి గారేమో మొత్తం చేసిన అంటున్నారు. ఎంతమంది తీసుకున్న నంబరే మీరు ఎడిట్ మొత్తం అయ్యిందని ఎట్లా చూపిస్తారు? మీకు ఇవ్వకూడదని మరి రిజిస్ట్రేషన్స్ లేనప్పుడు మన నంబర్ ఇంటికి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఎట్లా ముందు అవుతుంది? ఒక మీటింగ్కి వస్తున్నప్పుడు మిమ్మల్ని ఏమడుగుతాను? నేను తీసుకున్న నంబర్ అడుగుతాను. ఏ బ్రాంచ్ ఎంత ఉందో తెలుసుకోకుండా మీరు ఆఫీసర్ ఏదైనా రైతు వచ్చి మీకు పెట్టాలంటే రైతు ఆర్కే రావాలి కోళ్ళ పడిపెట్టేది మీ దగ్గరికి వచ్చి కిరాయి పెట్టుకోవాలి. ఫస్ట్ ఫేజ్ లో 2,916 మేడం, 14,70,00,000 మేడం. సెకండ్ ఫేజ్ లో 1308 మేడం, 12,40,00,000. థర్డ్ ఫేజ్ లో 751 మేడం, 9.82 crores. టోటల్ 5,025 మేడం. మొత్తం 36 crores 93 lakhs తీసుకున్నాను. అప్పు తీసుకున్నాను ఏంటండి? ఎందుకు దాన్ని నేను అగ్రీ కాదు. నాకు జస్ట్ నంబర్ ఇవ్వమంటా. ఎంతమంది అప్పు తీసుకున్నారని నంబర్ ఇవ్వండి. ఇప్పుడు మాకు గవర్నమెంట్ నుండి ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీకి ఒకటే మాఫీ చేస్తాను చెప్పలేదా? ప్రతి రైతుకు మాఫీ చేస్తున్నారు, పోయి తెచ్చుకోమన్నారు. అందుకే ఎంతమంది తెచ్చుకున్నారు అనేది కావాలి కదా నంబర్ మేము అడుగుతున్నారు. కొత్త వచ్చిన రికార్డ్స్ ఉంటాయి కదమ్మా తల్లి, రికార్డ్స్ ఉంటాయి కదా. రేపు మార్నింగ్ కాదు కానీ మండే మళ్ళీ వస్తాను నేను. మండే మళ్ళీ పిలుస్తాను. మండే కంప్లీట్ రిపోర్ట్ తీసుకుని రావాలి. ఏ బ్రాంచ్ నుండి ఎంతమందికి వచ్చింది అప్పుడు ఎంతమంది తీసుకున్నారు. మీరు ఫ్యామిలీ గ్రూపింగ్ తర్వాత చేయండి. అంటే ఆ నంబర్ కావాలి. దళపతి విజయ్ గోట్ నుంచి స్పార్క్ సాంగ్ వచ్చిన తర్వాత లుక్స్ మీద దారుణంగా ట్రోలింగ్ వచ్చింది. స్పార్క్ సాంగ్ లో విజయ్ కనిపించిన తీరు, వేసిన స్టెప్లు చూసి అంతా నవ్వుకున్నారు. అయితే గోట్ ట్రైలర్ లోనూ విజయ్ అలా కాస్త కామెడీగా కనిపించాడు. విజయ్ డిఏజ్డ్ లుక్ చాలా ఫన్నీగా ఉండడంతో మళ్ళీ ట్రోలింగ్ జరిగింది. ఈ ట్రోలింగ్ మీద డైరెక్టర్ వెంకట్ ప్రభు మీడియా ఇంట్రాక్షన్ లో చెప్తూనే ఉన్నారు.
స్పార్క్ పాటకు జరిగిన ట్రోలింగ్ తర్వాత చాలా రీవర్క్ చేశారట. సోషల్ మీడియాలో దళపతి విజయ్ మీద ట్రోలింగ్ బాగానే జరుగుతుంటుంది. తమిళ వర్సెస్ తెలుగు, టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ అని వచ్చినప్పుడల్లా విజయ్ మీద ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుంది. రీమేక్ స్టార్ అని మన వాళ్ళు ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇక మహేష్ బాబు సినిమాలన్నీ అక్కడ రీమేక్ చేసి వాటిని చెడగొట్టారంటూ టాలీవుడ్ ఆడియన్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు. విజయ్ లుక్స్, యాక్టింగ్, డాన్స్ మీద తెలుగు నెటిజన్లు ఎక్కువగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.